హాయ్ గైస్. సో రాను ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక సొంత తల్లిని కూడా సో అలాంటి కోరికలు వచ్చి అంటే రాను మనుషుల మైండ్ సెట్ ఎడిపోతూ కూడా అర్థమైతలేదు. సో చాలా రాక్షసంగా సో ఘోరంగా చెండాలంగా తయారవుతున్నారు. ఎందుకంటే సో ఒక అమ్మాయిలనే కాకుండా సో తన కడుపులో పుట్టిన తల్లిని కూడా సో వాడు పిచ్చిగా బిహేవ్ చేసిండు. ఎందుకంటే 9 నెలలు కని పెంచి సో అంత కష్టంతో వాడిని అంత పెద్ద చేసిన తర్వాత అంటే ఒక తల్లిని దైవంతో చూడాల్సిన వాడు కామంతో చూస్తున్నాడు. సో కాబట్టి గింత పిచ్చి ఎందుకు తయారైతే అర్థమైతే లేదు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే పాల్వంచం మండలం జగన్నాథపురంలో జరిగింది. ఒక అబ్బాయి తన సొంత తల్లిని కామంగా బిహేవ్ చేసిండు. సో అది ఎట్లా అంటే తాగిన మత్తులో సో తన తల్లినే కొంచెం పడుకోమని చెప్పేసి అడిగిండు. అంటే ఒక భార్య తనతో ఎలా ఉంటుందో అలా ఉండమని చెప్పేసి అన్నాడు. పాపమే వీడు తాగిండు అని చెప్పేసి ఆమె అప్పటికి కూడా మంచి మాట చెప్పిందట. వద్దురా నేను నీకు తల్లిని అవుతాను, సో తల్లితో అటువంటి చేయొద్దురా అని చెప్పేసి పాపం మంచి మాటతో కూడా చెప్పిందట. అయినా కూడా వినకుండా పాపం ఆమెపై దాడి చేసిండు. సో ఆమెకి ఇక్కడ కన్ను పైన కూడా తీవ్ర గాయాలైనాయి. సో ఇక్కడ మెడ వైపు కూడా సో చాలా గాయాలైనాయి. పాపం ఘోరంగా ఆమెను ఇబ్బంది పెట్టిండు. సో ఆమె అయితే అసలు వీని ఉంచొద్దు కూడా అని చెప్పేసి అంటున్నది. అంటే వాస్తవానికి ఒక సొంత తల్లి అలా చెప్పదు, కానీ అయినప్పటికీ కూడా ఆమె ఏమంటుందంటే అసలు వీన్ని ఉంచకుండా కూడా నాకు పెద్ద బాధేం లేదని చెప్పేసి అంటుంది. అంటే ఆమెకు అంత విరక్తి పుట్టింది చూసిర్రా. సొంత తల్లి అయితే కొడుకు చనిపోలేని కోరుకోదు, కానీ ఆమె కోరుకుంటుంది. అంటే ఆమెకు ఎంత విరక్తి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. సో లైక్ ఇట్లాంటి రాను మనసు ఎట్లా తయారవుతుందంటే అంటే అది దేని వల్లనో కూడా అర్థమవుతలేదు. కానీ కాకపోతే మరీ అంత కామంగా సో సొంత తల్లిని కూడా అలా చేస్తున్నారంటే సో ఒక ఆడవారికి ఎక్కడ ఫ్రీడమ్ ఉంది కూడా అర్థమవుతలేదు. సో మనుషులు రాను ఘోరంగా తయారవుతున్నారు. అంటే ఒక తల్లికి కూడా విలువని అని స్టేజ్లో ఉన్నారు. సో వీడికి ఇంత ఘోరంగా ఎందుకు వేసినా కూడా అర్థమవుతలేదు. కాబట్టి వీనికి ఎటువంటి శిక్ష పడాలో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. సో వీని ఏం చేయాలో ఒకసారి మీ కామెంట్ ద్వారా తెలపండి. వాడు సొంత తల్లిని కూడా సో అంటే పైన పడుకొని కొంచెం అసలు నాకు కూడా చెప్పాలనిపిస్తలేదు. సో అంటే మనం ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే భార్యతో ఎలా బిహేవ్ చేస్తామో వాడు అట్లా బిహేవ్ చేసినట. అలా చేయమని కూడా వాళ్ళ తల్లితో చెప్తుండట. పాపం ఆమె వీడు తాగిండి కదా ఇట్లనే చేస్తాడని చెప్పేసి ఆమె మంచి మాటలు చెప్పినా కూడా వినకుండా సో కొంచెం లైంగికంగా ఆమెపై దాడి చేసిండట. సో ఇటువంటి వాడు అసలు నాకు తెలిసి అయితే ఉండద్దు అనిపిస్తుంది భూమిపైన. ఎందుకంటే ఒక తల్లికి గౌరవం ఇయ్యనోడు బయట వేరే ఆడపిల్లని ఎట్లా గౌరవిస్తాడు. కాబట్టి కొంచెం సో వీన్ని ఏం చేయాలో ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో పైన ఒకసారి కామెంట్ చేయండి. సో ఇటువంటి వాళ్ళు చాలా అవుతున్నాయి. అంటే అసలు ఒక ఆడపిల్లగా ఉట్టడమే ప్రతి ఒక్కరికి పాపం అయిపోయింది ఈ రోజుల్లో. సో కాబట్టి ఇంకా రాను ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తే కూడా అర్థమైతే లేదు. సో కాబట్టి కొంచెం ఒక ఆడపిల్లని రెస్పెక్ట్ చేయండి. సో మన ఇంట్లో ఒక అమ్మ లెక్క చెల్లి లెక్క అనుకోండి. కానీ వీడు మాత్రం ఒక సొంత తల్లిపైనే ఇలా పిచ్చర్ బిహేవ్ చేసిండు. సో ఓకే మరి ఇది వాటి వీడియో. ఇటువంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై జై హింద్.